ఓం శాంతి. ఏప్రిల్ పత్రపుష్ప్. ఈరోజు పత్రపుష్ప్లో ఏప్రిల్ నెల తీవ్ర పురుషార్థం కొరకు బాప్దాదా తెలియజేసిన చాలా మహత్వపూర్ణమైన విషయాలను మనకు హోంవర్క్ రూపంలో అండర్లైన్ చేసుకోమని తెలియజేశారు. ఒకటి, ప్రస్తుతం యుద్ధ సమయం నడుస్తోంది. బాప్దాదా పిల్లలకు చాలా కాలం క్రిందటి నుండినే తెలియజేస్తూ ఉన్నారు. అచానక్ ఎవర్ రెడీ, చాలా కాలపు పురుషార్థం, నిర్భయ్ నిశ్చింత స్థితిలో ఉండాలి అని. రెండు, ప్రతి ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. బాబాను విశ్వంలోని నలుమూలలా చాలా మంచిగా ప్రత్యక్షం చేయాలి. ఇక మూడవది, స్వయం కొరకు సంపన్నంగా సంపూర్ణంగా గుప్త పురుషార్థం చేయాలి. అందులో భాగంగా మీ ప్రతి సంకల్పము సర్వుల కొరకు మధురంగా మహాన్గా ఉండాలి. 4, బాప్దాదా పాలనకు రిటర్న్ ఇవ్వమంటూ ఉన్నారు. బ్రహ్మబాబా ప్రతి సంకల్పము ప్రతి కర్మ అలౌకికంగా ఫరిస్తాగా ఉండేవి. సర్వుల పట్ల సదాశుభ భావన, దయా భావన, దాతా భావన ఉంచారు. కనుక మనం బ్రహ్మబాబాను ఫాలో చేస్తూ మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేసి బాబా సమీపతను సాక్షాత్కారం చేయించాలి. మధురత, నమ్రత ఈ రెండు గుణాలను మనం ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకొచ్చి చూపించాలి అని ఈరోజు పత్రపుష్పలో తెలియజేశారు. ఇంకా వివరంగా విందాము. నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులకు విశ్వ కళ్యాణం కొరకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. శుభ ప్రేరణలు. ప్రాణ్ ప్యారే అవ్యక్త బాప్దాదాకు అతి ప్రియమైన ముద్దు పిల్లలు, సదా విశ్వ కళ్యాణ సేవలో ఉపస్థితులైన నిమిత్త టీచర్స్ సహోదరులు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారము. అవ్యక్త మిలనం యొక్క అమూల్యమైన అమృత గడియలు బ్రాహ్మణ వత్సలందరిలోనూ ఒక క్రొత్త ఉమంగుత్సాహాలను నింపే. దేశ విదేశాల నుండి వేలాది మంది బాబా పిల్లలు మధుబన్ బేహద్దు ఇంటికి పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. అన్ని ప్రకారాలుగా అనేక గుణాలు శక్తులతో భర్పూర్గా వెళ్తున్నారు. అవ్యక్త బాప్దాదా మధురమైనటువంటి అద్భుతం అవ్యక్త వతనంలో ఉంటూ కూడా తన పిల్లలకు గుప్తంగా పాలన చేస్తూ ఉన్నారు. రివైజ్ వీడియోల ద్వారా అలౌకిక మహావాక్యాలను వింటూ అందరూ డైరెక్ట్ బాప్దాదా మన పిల్లలతో మన హృదయంలోని విషయాలకు బదులిస్తూ ఉన్నారు అని అనుభవం చేసుకుంటూ ఉన్నారు. బాబా శక్తిశాలి దృష్టి శుభభావనల వైబ్రేషన్ల పూర్తి వాయుమండలం అంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈసారి పూర్తి సీజన్ 10 టర్నులలో దేశ విదేశాలలోని అనేక మంది సహోదర సహోదరీలు మధుబన్ ఇంటికి వచ్చారు. పూర్తి రిఫ్రెష్ అయ్యి అనేక ప్రేరణలను పొంది విశ్వ కళ్యాణ సేవ కొరకు వెళ్ళారు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశంలోని ముఖ్యమైన వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ సహోదర సహోదరీలు మరియు కొద్దిమంది విదేశీ టీచర్స్ సహోదరీలు పరస్పరం కలిసి సంవత్సరానికి అంతటికీ స్వ ఉన్నతి మరియు సేవ కొరకు ప్లాన్స్ తయారు చేస్తారు. వర్తమాన సమయం తన అంతిమ క్రొత్త దృశ్యాలను చూపిస్తోంది. ఆ సమాచారాలను మీరు వింటూ చూస్తూ ఉండొచ్చు. బాబా మొదటి నుండే తమ పిల్లలకు అకస్మాత్తుగా అనే పాఠం చదివించి ఎవర్ రెడీ, నిర్భయ్ మరియు నిశ్చింతగా చేశారు. అంటే అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు, ఎవరు రెడీగా ఉండాలి, చాలా కాలం యొక్క పురుషార్థం ఉండాలి, నిర్భయంగా నిశ్చింతగా ఉండాలి అని ఇదే భావన ఉంది. వాపస్ ఇంటికి వెళ్ళటానికి ముందే మనం మన బాబాను విశ్వంలోని మూల మూలల ప్రత్యక్షం చేయాలి. అందరి నోళ్ల నుండి శబ్దం వెలువడాలి.
ఇది ఏ ఇది ఏ అనగా వీరే నా తండ్రి వీరే నా తండ్రి అని. దీని కొరకు ఈ సంవత్సరం అందరూ కలిసి చాలా మంచిగా అంతటా శబ్దం వ్యాపింపచేయాలి. అయితే సేవతో పాటు బాబా ఏం తెలియజేస్తారు అంటే, పిల్లలు మీరు సంపన్నము మరియు సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవటానికి కూడా గుప్త పురుషార్థం జరుగుతూ ఉండాలి. మీ ప్రతి సంకల్పము సర్వుల పట్ల మధురంగా మరియు మహాన్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేసి అలవర్చుకొని బాబా సమీపతను సాక్షాత్కారం చేయించాలి. బాబా సమానంగా కావటమే బాబాకు సమీపంగా కావటం అంటే. ఏ విధంగా బ్రహ్మబాబా శబ్దాలు ఫరిస్తాల శబ్దాలలాగా తక్కువ శబ్దాలు మరియు మధురమైన శబ్దాలుగా ఉండేవి. ఆ విధంగా మాట్లాడడమే యథార్థమైన మాటలు. అలా మీరు మాట్లాడాలి. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలో బ్రహ్మబాబాను ఫాలో చేయాలి. ప్రతి ఒక్కరు ఇది అండర్లైన్ చేసుకోవాలి. నా ఒక్కొక్క మాట అలౌకికంగా ఫరిస్తా సమానంగా ఉండాలి. ఏ ఒక్క శబ్దం కూడా మధురత లేకుండా ఉండరాదు. ముఖంలో ఆత్మీయత, నోటిలో మధురత ఉండాలి. మనస్సు బుద్ధిలో సదాశుభ భావన, దయాభావన, దాతాభావన ఉండాలి. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్. ఇది ఏ బాప్దాదా యొక్క పాలనకు రిటర్న్ ఇవ్వటం మనం. చెప్పండి, ఈ విధంగా లక్ష్యం ఉంచుకొని మీ అదృష్టం యొక్క చిత్రాన్ని తయారు చేసుకుంటున్నారు కదా. ఇక మధుబన్లైతే సదా బాబా పిల్లల యొక్క రిమ్జిమ్ నడుస్తూనే ఉంటుంది. ఈ వేసవి సీజన్లో రాజయోగ శివిర్, వింగ్స్ యొక్క సెర్మనీలు మరియు యోగ బట్టీలు మొదలైన కార్యక్రమాలు మధుబన్లోని అన్ని స్థానాలలో ప్రారంభమవుతాయి. అచ్చా, అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు. ఈశ్వరీయ సేవలో మోహిని దీదీజీ, ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారీస్. ఓం శాంతి.